హైదరాబాద్ అమీర్పేట మెట్రో స్టేషన్లో టీ సేఫ్ యానిమల్ సక్సెస్ మీట్ జరిగింది. అయితే గతేడాది మార్చి 12న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా టీ సేఫ్ ఉమెన్స్ సేఫ్టీ వింగ్ లాంచ్ జరిగింది. ఈ కార్యక్రమంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ఎస్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ కంపెనీలకు చెందిన అగ్రిగేటర్లతో కలిసి క్యాబ్లలో ప్రయాణించే మహిళల సేఫ్టీ విధానాన్ని లాంచ్ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు పాల్గొన్నారు. మనకి ఉన్న ప్యాసింజర్స్ లో మేజర్ షేర్ వచ్చేసి ఉమెన్ వింగ్ మేజర్ షేర్ ఉంది కాబట్టి వాళ్ళ సేఫ్టీ, లాస్ట్ మైల్ కనెక్టివిటీ గురించి, అంటే వాళ్ళ ఇంటికి సేఫ్ గా చేరడానికి గురించి మనం కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపట్టినది. అది పోలీస్ డిపార్ట్మెంట్ మేడం షికాగో డీజీ గారి ఆధ్వర్యంలో టీ సేఫ్ యాప్ అని ఒకటి లాంచ్ చేయబడింది. ఆ టీ సేఫ్ యాప్ ని మన మెట్రో కమ్యూటర్స్ కూడా యూజ్ చేసుకుంటే వాళ్ళకి లాస్ట్ మైల్, అంటే దట్ ఈస్ ఇంటికి వెళ్ళడానికి, అంటే మెట్రో దిగి మెట్రో స్టేషన్ లో ట్రైన్లు దిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలా సేఫ్ గా ఇంటికి చేరుకునే దానికి మార్గం సుగమం చేసింది అనమాట. మన రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టీ సేఫ్ ప్రాజెక్ట్ ని ఇనాగ్రేషన్ చేశారు. టీ సేఫ్ అనేది ఇండియాలోనే ఒక ఫస్ట్ రైడ్ మానిటరింగ్ సర్వీస్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలది ఒక సేఫ్ మొబిలిటీ మీదే ప్రత్యేకమైనటువంటి ఒక నిగాహు పెట్టేసి ఒక ఆలోచనతో పాటు తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ ఇది. ఈ టీ సేఫ్ లాంచ్ చేస్తూ ఇప్పుడు మనకు 1 year అయింది. ఉమెన్ సేఫ్టీ వింగ్ హెడ్ డీజీ షికాగో ఐపీఎస్ గారు మేడం ఒక గైడెన్స్తో, ఒక లీడర్షిప్తో మనము ఈ యొక్క ప్రాజెక్ట్ని చాలా సక్సెస్ఫుల్గా ఈ గత సంవత్సరంలో మేము జరుపుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్లోకి మేము వెళ్తున్నాం. స్మార్ట్ ఫోన్ అయినా పనిచేయాలి, అండ్ నార్మల్ ఫీచర్ ఫోన్ అయినా, మా అమ్మ వాళ్ళ మాట నార్మల్ ఫోన్ ఇప్పుడు అలాంటి ఫోన్ అయినా పనిచేయాలనేది రిక్వైర్మెంట్. సో దెన్ అప్పుడు మేము కాన్సెప్టలైజ్ చేసాము. సో ఇది ఒక యాప్ వల్ల కాదు, దీనికి ఎంటైర్ సొల్యూషనే చేయాలి, సేఫ్టీ సొల్యూషనే చేయాలి ఉమెన్కి తెలంగాణలో అని బ్రెయిన్ స్టార్మ్ చేసాము. ఇట్ టుక్ us 4 months.